హాయ్ అండి, కూల్ వెదర్లో వేడి సాంబార్ వడ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూసేద్దాం. ముందుగా వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. అది బాగా బాయిల్ అయిన తర్వాత ఎర్రగడ్డలు, అల్లం ముక్కలు, తెల్లగడ్డ, టమోటా, పచ్చిమిర్చి వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత కందిపప్పు, కూర్చనపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, సోంపు, లవంగ, పట్ట, ఎండుమిర్చి, 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసి పొడి చేసుకోవాలి. ఇది మీరు ముందుగా చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో వేసేసి కొద్దిగా కొబ్బరి పాలు, పసుపు, కారం, సాల్ట్, చింతపండు, కొద్దిగా బెల్లం కూడా వేసి బాగా మిక్స్ చేసి బాయిల్ చేసుకోవాలి. తర్వాత పోపు పెట్టుకోవాలి. ఉద్దిపప్పు, ఆవాలు, సోంపు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఇలా పోపు పెట్టి ఇందులో కొత్తిమీర వేసి కొద్దిసేపు బాయిల్ చేసుకున్నట్లయితే సాంబార్ రెడీ అయిపోతుంది. మనం వడలు అదేవిధంగా ఇడ్లీకి కూడా ఈ సాంబార్ టిఫిన్స్కి చాలా బాగుంటుంది. రైస్ కన్నా కూడా టిఫిన్స్కి బాగుంటుంది. ఓన్లీ టిఫిన్కే అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.